మైక్ దూరంగా చెప్పు. సూపర్ సినిమా హిట్ అని ఐరన్ పోల్ పిసికి చెప్పాలా ఏంది సలారు? సినిమా అట్లా ఉంది, అర్థమైందా? కాకపోతే ఒక చిన్న లోటు ఉంది. సలార్లో సిగార్ పెడతారు అనుకున్నా కానీ సిగరెట్ పెట్టారయ్యా. సో ఈవెన్ దో నేను చెప్పేది ఏంటంటే సినిమా ఉగ్రం కాదండి. చాలా మంది ఉగ్రం అని ఉగ్రంలో కాలేశారు కదా, పప్పులో కాలేశారు కదా, మీరంతా ఉగ్రంలో కాలేశారు. సో సినిమా అనేటువంటిది కీస్ ఫైర్ లెక్కనే ఉంది, సీజ్ ఫైర్. సో సినిమా హిట్ అని నేనైతే పోల్ పిసికి చెప్పలేను. బట్ వన్ థింగ్, దెర్ ఈజ్ ఎ కలెక్షన్ షెడ్ ఫర్ బాక్స్ ఆఫీస్, తెలుగు బాక్స్ ఆఫీస్. ఈవెన్ దో ప్రభాస్ లాస్ట్ సినిమాలు ఏమైనా కానీ ఈ సినిమా మటుకు సూపర్గా ఉంది. నేను చెప్పేది ఒకటే, ప్రభాస్ ఫ్యాన్స్కి కానీ తెలుగు ఆడియన్స్ కానీ చెప్పేది ఒకటే, సినిమాని సినిమాలాగా పోండి, అప్పుడు ఈ సినిమా మీకు సూపర్ హిట్ అవుతుంది. నా రివ్యూ సినిమా హిట్ని సూపర్ హిట్ చేయని నేను అనట్లేదు. రివ్యూస్ అన్నా ఫాల్తులే. ఈ రివ్యూస్ చూసి సినిమా పోవడం కంటే మీరు సినిమా చూసి రివ్యూ ఇవ్వండి. దట్ ఈస్ యూ ఆర్ టు గివింగ్ రెస్పెక్ట్ టు తెలుగు మూవీస్. నేను చెప్పేది అదే. ఇంకోటి, నార్త్ సైడ్ నుంచి కూడా మంచి కలెక్షన్స్ వస్తూ ఉన్నాయి. నార్త్ సైడ్ వాళ్ళు కూడా మన సినిమా మేము చూసే కంటే బాగానే చూస్తూ ఉన్నారు. దయచేసి నార్త్ సినిమాని తప్పుగా అనుకోవద్దు, వాళ్ళు కూడా మనకు రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నారు. సో బోత్ వీ హ్యావ్ టు టుగెదర్ మన రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. బట్ వన్ థింగ్ భయ్యా, బాబా ప్రభాస్ని అయితే ఎక్కంగా సూపర్ సినిమా సూపర్ ఉంటుంది. నాకు తెలిసి ఇంకా ట్విస్ట్ ఏం చెప్పాలన్నా, దర్ ఈజ్ ఎ వన్ ట్విస్ట్, శౌర్యాంక. బట్ వన్ కండిషన్, ఒక మిస్టేక్ ఉంది సినిమాలో. ఆ మిస్టేక్ చెప్తాను, కాకపోతే మీరు వెళ్ళి చూడండి, ఓకేనా? రైట్. సలార్ మూవీ చూశానన్నా. సలార్ మూవీ చూశానన్నా. అసలుకి సలార్ మూవీకి ఎవడైనా కానీ సలాం కొట్టాల్సిందే. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే లాల్ సలాం కొట్టాల్సిందే. మూవీ మామూలుగా లేదు బ్రో, అర్రాచకమనే చెప్పొచ్చు అనమాట. ఇంటర్వెల్ తర్వాత కథ ఉంటుందన్న. ప్రభాస్ అన్న అసలుకి ఎలివేషన్స్ ఉన్నాయి. మైండ్ అయితే పీక్స్ అనే చెప్పొచ్చు బ్రో. బాసులకే బాసు మన ప్రభాస్ అన్నమాట. ఒక్క ముక్కలో చెప్పాలంటే రెబల్ స్టార్ ఫ్యాన్స్కి రెడ్ బుల్ తాగించాడంట. అంత ఎనర్జీగా ఉందన్న. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. కాటేరమ్మ దగ్గర ఫైట్ ఉందన్న 15 నిమిషాలు. అదైతే మామూలుగా లేదు బ్రో. పీక్స్ అంటే పీక్స్. దానికి తోడుగా బీజిఎంకి అయితే బ్రెయిన్ పనిచేయలేదన్న. ఆ విధంగా ఉంది సినిమా. మీరు థియేటర్లో చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. ప్రభాస్ గారు ఫ్యాన్స్ అయితే పండగ చేసుకోండి. మీకు ఈ రోజు నుంచే మీకు సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి అనే చెప్పొచ్చు అనమాట. కొడితే కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి. 100 సంవత్సరాల మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ బద్దలు కొట్టాలంటే ఒక ప్రభాస్ అనే కొట్టాలన్నమాట. ఇప్పుడు దీంతో కొట్టాడు, అది ప్రూవ్ అయిందనే చెప్పొచ్చు బ్రో. అసలుకి క్లైమాక్స్ అయితే ఒక సునామీ, భూకంపం, తుఫాను 3 కలిసి వస్తే ఎలా ఉంటుందో ప్రభాస్ అన్న ఫైట్స్ అలా ఉందన్న. మాకైతే ఫుల్ హ్యాపీ. ఫ్యాన్స్కి అయితే ఒక ఫుల్ మీల్స్ విత్ నాన్ వెజ్ ప్లస్ ఆల్కహాల్తో పెట్టినట్టు ఉందన్న. ప్రభాస్ అన్న మేము చూసిన దానికి బాహుబలి 2 తర్వాత దీంట్లో అయితే మాస్ మెంటల్ అయిపోయింది బ్రో. ఇంకోటి చెప్తా ఉన్నాను, బాహుబలి 2 రికార్డ్స్ ఎవరు బద్దలు కొట్టలేదు. ఫస్ట్ టైం ఆయన రికార్డ్ ఆయన బద్దలు కొట్టుకున్నాడన్న. జై ప్రభాస్ అన్న, జై సలార్కి సలాం.